UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో నీ కండిషన్స్ అతను ఒప్పుకునేదాకా నువ్వు పోరాటం చేయాల్సిందే. ఏముంటే కోర్టులో కేసు నడుస్తుంది, నడవని. అప్పుడప్పుడు నీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడే కోర్టుకు వెళ్ళండి. అలా కరెక్ట్ అడ్వకేట్ని పెట్టుకోండి. అడ్వకేట్ ఫీజులు ఇచ్చుకోలేకపోతే గవర్నమెంట్ లాయర్ని పెట్టుకుందరు. కానీ ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. ఈ లీగల్ ప్రాసెస్ నువ్వు స్టార్ట్ చేస్తేనే అతనికి వాత పెట్టిన దాని అవుతావు. నీ కండిషన్స్ ఒప్పుకొని అతను సెటిల్మెంట్కి వస్తాడు. నీ కండిషన్స్ తప్పు కండిషన్స్ కావు, రాంగ్ కండిషన్స్ అయితే నేనే చెప్తా. ఏమమ్మా అతని జీవితకాలం సంపాదించింది నీకు ఇచ్చి రోడ్డు మీదకి పోవాలా అని. కానీ నువ్వు అడుగుతున్నది లోన్ క్లియర్ చేస్తున్నావు, పద్ధతిగా పిల్లల్ని చూసుకుంటున్నావు. అనారోగ్యం ఉన్న పిల్లల్ని వదిలిపడేసి ఎవరితోనూ లేచిపోయి వెళ్ళిపోయాడు. సరే, అతని జీవితం అతను చూసుకుంటున్నాడు. చూసుకొని అతనికి స్వేచ్ఛ కావాలి అంటే బాధ్యతలు కూడా క్లియర్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయమ్మా. వాళ్ళు మళ్ళీ ఇదే సుత్తి చెప్తారు. చెప్పినప్పుడు సార్ ఆల్రెడీ 2 years నుంచి మీరు చెప్తున్నట్లు నేను విన్నాను, అతను ఎటువంటి సెటిల్మెంట్కి రావట్లేదు, కనీసం పిల్లోడికి ఆపరేషన్లు జరిగితే కూడా వచ్చి బాధ్యతగా నుంచోలేదు. ఇలాంటి వ్యక్తితో ఇక కంటిన్యూ అయ్యే వ్యవహారమే కాదు, క్షమిద్దామని నేను అనుకున్నా. ఎప్పుడు మా వాల్యూ తెలుసుకొని అతను తప్పు అతను తెలుసుకొని మా దగ్గరికి వచ్చినప్పుడు. తప్పు చేసినోడే వద్దంటుంటే నాకేం అవసరం అండి? ఎవరు తప్పు చేశారనేది కోర్టు డిసైడ్ చేయనివ్వండి. తిరుగుతాం కోర్టు చుట్టూ. ఇంట్లో కూర్చునే కంటే మధ్య మధ్యలో కోర్టుకే వెళ్తాం న్యాయం కోసం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అమ్మా. వాళ్ళకి అదే చెప్పండి, ఈ 16 ఏళ్ల నుంచి ఎన్ని కష్టాలు పడ్డావు, ఈ లోన్ క్లియర్ చేస్తున్న విషయం, అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం, పిల్లలకి ఇంత జరుగుతున్న అతను ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నవి, అలాగే అతను అతని అమ్మా నాన్న మిమ్మల్ని ఏదైనా హింసించుంటే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు అతనికి ఫోన్ చేసి పిలుస్తారు. ఆ టైంలో నీకు సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. 2-3 కౌన్సిలింగ్స్ అవ్వని, నువ్వు సెటిల్మెంట్కే కూర్చో. లోన్ క్లియర్ చెయ్యి, ప్రాపర్టీ మా ముగ్గురు పేరు మీద రాయి, మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేస్తాను. నీకు డైవర్స్ ఇచ్చే ఉద్దేశం లేకపోతే మా దగ్గరికి నువ్వు రామాకు, నీ దగ్గరికి మేము రాము, మేము ఏ కేసులు వేయం. కానీ ఇంత ప్రాపర్టీ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా డైవర్స్ అడుగుతాడమ్మా. నేను డైవర్స్ ఇవ్వను, నాకు ఆస్తి కావాలంటే కుదరదు. ఇది కొంచెం మీరు ఆలోచించుకోండి. లేదు మేడం, నాకు డైవర్స్ ఇచ్చే ఉద్దేశం లేదు అంటే మీరు అతనికి చెప్పండి మీ కండిషన్స్. ఇదిగో నేను డైవర్స్ ఇవ్వను, ప్రాపర్టీ పిల్లల పేరు మీద నా పేరు మీద రాయి, లోన్ క్లియర్ చేయి, నేను ఏ కేసులు వేయను, నీ దారి నువ్వు నా దారి నేను ఉంటా, నీకు ఎప్పుడు రావాలనిపిస్తే లైఫ్లో అప్పుడు రా, భవిష్యత్తులో నీ మీద ఎటువంటి కేసులు ఫైల్ చేయం అని రాసుకొని ఒక అగ్రిమెంట్ రాసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయడానికి చూడండి. ఇవి ఇస్తాను కానీ నాకు డైవర్సే కావాలి అంటే అప్పుడు ఆలోచించండి అతను చెప్పే ప్రపోజల్కి. అసలు నాకు డైవర్సే కావాలి, నేను నీకు ఏమి ఇవ్వను, ఇప్పుడు నువ్వు అన్నట్లుగా ఆ ప్రాపర్టీ అమ్మను, ఎదురు నాకు గోల్డ్ కావాలి, నువ్వే లోన్ క్లియర్ చేసుకో అని అన్నాడే అనుకో, అది ఆయన ఇచ్చేదే ఉంది, ఇవాళ కాకపోతే రేపైనా పిల్లల పేరు మీదకి వెళ్తుంది, కోర్టులోనే చూసుకుంటానని అప్పుడు ఎఫ్ఐఆర్ చేయించు. పోలీస్ స్టేషన్లో నువ్వు కంప్లైంట్ ఇచ్చినాక అతన్ని పిలిపిస్తారు, 2-3 కౌన్సిలింగ్స్ అయితే నీకు నచ్చినట్టుగా అయితే ఓకే, లేకపోతే ఎఫ్ఐఆర్ చేయించు, కేసు నడుస్తూ ఉంటుంది. ఇందులో నీకు సగం వరకు పోలీసులు హెల్ప్ చేస్తారమ్మా, రిమైనింగ్ సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ హెల్ప్ చేస్తారు కోర్టులో కేసు వచ్చిన దగ్గర నుంచి. తరువాత డీవీసీ కేసు అని ఒకటి ఉంటుందమ్మా, అక్కడ కూడా మీకు గవర్నమెంట్ లాయర్నే ఇస్తారు. ఈ 2 కేసులే వేయి, ఇంకేం వేయి మాకు. డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ కేసులో పిల్లల మెయింటెనెన్స్ అడగండి. అప్పుడు అతను ఏమంటాడంటే ఇంటికి రెంట్లు వస్తున్నాయండి అంటాడు. అర్థమవుతుందా? ఇంటికి రెంట్లకి లోన్ క్లియర్ అవుతుందండి, నేను పిల్లల్ని పోషించాల్సి వస్తుంది, పిల్లల ఆరోగ్యం బాగుండలేదు, మెడికల్గా ఇప్పుడు కొంతమంది ఏదో నీకు అదృష్టం కొద్దీ దొరికారు, నీకు ఆపరేషన్ ఫ్రీ అయ్యింది. అన్ని సందర్భాల్లో అన్నిసార్లు హెల్ప్ దొరకదు కదా. నెల నెల మెయింటెనెన్స్ కావాలి అని చెప్పి మీరు డీవీసీ కేసు కూడా ఫైల్ చేస్తే ఇవి నడుస్తూ ఉండగా మీరన్న కండిషన్స్కి మ్యాటర్ సెటిల్మెంట్ అవుతుంది. అవ్వలేదా కనీసం ఇల్లు నువ్వు పిల్లలు ఉండడానికి పర్మనెంట్గా అట్లా ఒక డైరెక్షన్ ఇస్తారు, మిమ్మల్ని ఇంట్లో నుంచి ఖాళీ చేయనివ్వకుండా. నువ్వు అట్లా కోర్టులో కేసు వేసినప్పుడు ఎవరు కూడా అది కొనడానికి పనికిరాదు. మీ లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుంటారు. ఇందాక నేను అన్నట్టు ఎవరో రౌడీ బ్యాచ్లు ఇవి తక్కువ రేట్లు కొనేయడం ఉండదు, ఉన్నంత వరకు నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎవరు చేయాలి మేడం మాకు అంటే నీ కష్టం నువ్వు కొంచెం ముందుకు వచ్చి పోరాడతేనే తల్లి నీకు న్యాయం జరిగింది. అర్థమవుతుందా?
నువ్వు ప్రాపర్ వేలో వెళ్ళట్లేదమ్మా, నీకు తెలియక నువ్వు అక్కడే అలాగే వాళ్ళు ఏదో చెప్తున్నారు, నువ్వు తిరగలేక ఓపిక లేక వెనక్కి వచ్చేస్తున్నావు. ఇప్పుడు నీ విజయలక్ష్మి పక్కన అక్కడ ఎవరో ధనలక్ష్మి ఎవరో ఉన్నారు కదా, ఆవిడ సపోర్ట్ తీసుకోండి. ఆవిడ పాపం బాగానే మాట్లాడారు మీకోసం, ఆవిడ సపోర్ట్ తీసుకుని ఇప్పుడు నేను చెప్పినట్లు ట్రై చేయండి అమ్మా. మళ్ళీ ఏదైనా డౌట్ ఉన్నా ఒకసారి ఫోన్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను మీకు. మేడం అక్కడికి ఏమైనా తెలియటానికి అక్కడ అసలు ఎట్లా అంటే మేడం అర్థం తిరుగుతున్నాడు మేడం, దేనికి అట్లా. అది కూడా ట్రై చేస్తామమ్మా. ఒకసారి మీరు లీగల్గా వేస్తే మేము ఇక్కడ పిలిపించడానికి ఉంటుంది. మీరు రావండి టీవీ షోలకి అన్నప్పుడు మళ్ళీ మీకు ఇబ్బంది అయిపోతుంది కదా. టీవీ షోకి వస్తే ఓకే, మేము ఇక్కడ పిలిపించి సెటిల్మెంట్ చేస్తాం. ఎందుకంటే మీరు లీగాలిటీ సపోర్ట్ కూడా వాడుకోవాలమ్మా. ఆయనకి రెండు వైపులా మీరు ప్రెజర్ పెంచితేనే మేము ఏదైనా పిలిచినా అతను ఓకే సెటిల్మెంట్ అక్కడ అవ్వట్లేదు ఇక్కడన్నా అవుతుందేమో అని ట్రై చేస్తాడు. నీ ప్రయత్నాలు నువ్వు చేయి, మేము కూడా ఒకసారి ఫోన్ చేసి పిలిపించడానికి చూస్తాం. సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త. సో విజయలక్ష్మి గారు విన్నారు కదా, మరి మైండ్ లో నోట్ చేసుకున్నారా? ఎక్కడైనా నోట్ చేసుకున్నారా లేదా? మరి మేడం ఏం చెప్పుని కరెక్ట్ గా విన్నారా లేదా? మంచిది. మరి లీగల్ గా వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. ఏమైనా ఉంటే మళ్ళీ కాల్ చేయడానికి ట్రై చేయండి. మేడం చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే లీగల్ ప్రాసెస్కి వెళ్తే సంవత్సరాల తరబడి కేసులు పడతాయండి అని. అసలు వెళ్ళకపోతే అతను రిలాక్స్ గా కూర్చుంటాడు. కనీసం లీగల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తే నడిచేవి నడుస్తూ ఉంటాయి. సెటిల్మెంట్ చేసుకోవడానికి అతనిలో కొంత ఎవరైనా మాట్లాడడానికి ఇలా మాట్లాడతారు కానీ ఒక్కసారి మన మీద ఒక లీగల్ కేసు ఉంటే మనం సైలెంట్ గా ప్రశాంతంగా పడుకోగలమా? పడుకోలేంగా. ఆ టెన్షన్ ఉంటుంది. ఖచ్చితంగా వాడుకోవాలి. ఆవిడ చెప్పేవాళ్ళు కొంచెం ఏంటంటే కోర్టులో సంవత్సరాల తరబడి పడతాయి అని చెప్తే హక్కు క్లైమాక్స్, ఇంకా అంతకంటే ఆవిడకి వేరే ఆప్షన్ లేనప్పుడు లీగాలిటీని వాడుకోవడమే బెస్ట్ ఆప్షన్. లీగాలిటీని వాడుకోవడానికి ముందు పెద్ద మనుషులు పంచాయతీలు కానీ ఇంకేదైనా రిలేటివ్స్తో కూర్చోబెట్టి అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవడానికి 100% ట్రై చేయాలి. ఇన్ కేస్ అది ఫెయిల్ అయితే లీగాలిటీ వాడుకోవాలి. డిలే అవుతుంది కదా అనుకుంటే ఎప్పటికీ న్యాయం జరగదు. చాలా కరెక్ట్గా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.